నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి మరో షాక్. తిరువూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వైసీపీలో చేరిక, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. విజయవాడ పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ కేశినేని నాని. ప్రత్యేక హోదాపై పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని వెల్లడి. స్వచ్ఛత నగరాల జాబితాలో అవార్డును కైవసం చేసుకున్న విజయవాడ నగరపాలక సంస్థ. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్. ఇక డీటెయిల్స్ చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. తిరువూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వైసీపీలో చేరారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గం టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ నిన్న వైసీపీలో చేరారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ సమక్షంలో స్వామిదాస్ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనకు సీఎం జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా స్వాగతం పలికారు. నల్లగట్ల స్వామిదాస్ తో పాటుగా ఆయన అర్ధాంగి సుధారాణి కూడా వైసీపీలో చేరారు. విజయవాడ నుండి పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కు ఎంపీ కేశినేని నాని కృతజ్ఞతలు తెలిపారు. టీడీపీ నాయకత్వంపై అలకబూని వైసీపీకి దగ్గరైన విజయవాడ ఎంపీ కేశినేని నాని మరొకసారి తన సొంత నియోజకవర్గం నుండే ఎంపీగా పోటీ చేయనున్నారు. ఇవాళ వైసీపీ నాయకత్వం విడుదల చేసిన 3వ జాబితాలో కేశినేని నానిని విజయవాడ పార్లమెంటు స్థానం ఇన్ఛార్జిగా నియమించారు. దీనిపై కేశినేని నాని స్పందించారు. వైసీపీ తరపున విజయవాడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించినందుకు సీఎం జగన్ కి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానంటూ కేశినేని నాని పేర్కొన్నారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో ఏపీ ప్రత్యేక హోదా రాష్ట్ర విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షులు సిహెచ్ శ్రీనివాసరావుతో పాటుగా సిటీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ నరహరిశెట్టి నరసింహారావు, వామపక్ష పార్టీల నేతలు సిహెచ్ బాబురావు, దోనేపూడి శంకర్, జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు వాసగిరి లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడడం జరిగింది. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదాతో పాటుగా విభజన హామీలు నెరవేర్చాల్సిన బాధ్యత కేంద్రంలోని మోదీ సర్కార్పై ఉందంటూ స్పష్టం చేశారు. విభజన హామీల సాధన సమితి రాష్ట్ర నాయకులు చలసాని శ్రీనివాస్ గారు, అలాగే పెద్దలు జేడి లక్ష్మీనారాయణ గారు, సిపిఎం నాయకులు బాబురావు గారు, మాము గారు, రామన్ గారు, ఇవాళ ఉంటే రాజకీయాల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకులు కూడా వస్తున్నాయి. ఆనాడు ప్రత్యేక హోదా విభజన హామీలు నెరవేరుస్తామని చెప్పి ఆనాడు యూపీఏలో మా బలమైపోయినప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మేమున్నాం విషయంలో మేము సహకరిస్తాం అన్నప్పుడు ఆడపడులు భాగస్వామ్యం ఉండి విజయం చేస్తారు. అసెంబ్లీ అన్నవి చాలా పవిత్ర స్థలాలని మనం అందరికీ చెబుతుంటారు చాలామంది. అటువంటి పార్లమెంట్లో చేసిన శపథాలు కానీ వాళ్ళు ఇచ్చిన హామీలు కానీ అమలు చేయించుకోవడానికి ఈ విధంగా ఉద్యమాలు చేసే స్థితికి మనం దిగాల్సిందే. అంటే మనం నమ్ముకున్న రాజకీయ పార్టీలు మనకు వాళ్ళ మేనిఫెస్టోల్లో పెట్టిన హామీలు ఇవన్నీ కూడా కేవలం మనల్ని మోసం చేయడానికి మాత్రమే అన్నది మరి ఒకసారి అనేక రాజకీయ పార్టీలు మళ్ళా ఒకసారి నిరూపించాయి. అందువల్ల ప్రత్యేక హోదా విభజన హామీలు అన్నది మన రాష్ట్రానికి చాలా ముఖ్యం. ఇంతకుముందు చలసాని శ్రీనివాస్ గారు మాట్లాడినట్టు ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే ముఖ్యంగా విభజన చెందిన తర్వాత రాష్ట్రం ప్రజల హక్కు. విభజన హామీలు అమలు చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి. గత 10 ఏళ్ల నుండి కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలా దగా చేశారు.
మోసగించారు, వంచారు, నమ్మక ద్రోహం చేశారు. అది హోదా కావచ్చు, పోలవరం ప్రాజెక్టు కావచ్చు, రాజధాని అమరావతి కావచ్చు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి, అలాగే రైల్వే జోన్, కడప ఉక్కు, ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి పాత్రికేయ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దశాబ్ద కాలంగా రాష్ట్ర విభజన జరిగిన తరువాత పార్లమెంటులో ఏదైతే చట్టాన్ని రూపొందించి ఆ చట్ట పరిధిలో ఉన్నటువంటి హామీలను అమలు చేయాలని చెప్పి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన సమితి వివిధ ఎక్స్క్యూజ్ లేదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి పట్ల నిబద్ధత, నిజాయితీ ఖచ్చితంగా ఉన్న వాళ్ళందరూ కూడా కలిసి రమ్మని కోరుతున్నాం. అలాగే కళ్యాణ్ బాబు గారు పాచిపోయిన లడ్డూలు అన్నారు, లడేంగా అన్నారు, ఒంటికి కారం రాసుకోండి ఎంపీలారు అన్నారు. దయచేసి మీరు ఉత్తర భారతీయ జనతా పార్టీ ఇష్కోకి నుంచి బయటకు రమ్మని చెప్పి కోరుతా ఉన్నాను. రండి, కలిసి పనిచేద్దాం. మీరు పనిచేశారు, ఇక్కడే మార్చి నిర్వహించారు. అలాగే మిగతా అనేక రాజకీయ పక్షాలన్నీ వచ్చి కలిసి పోరాడుతున్నాడు. మీకేమైందని అడుగుతున్నాను. ఆఖరి అంశం, దయచేసి వాళ్ళ బూతులతో విజయవాడ నగరం మరొక మారు జాతీయ స్థాయిలో తన సత్తాను చాటుకుంది. ప్రభుత్వ ఆదేశాలతో నగరపాలక సంస్థ అధికారులు చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇవ్వడంతో అవార్డు అందుకుంది. నగరంలోని 64 డివిజన్లలో నుంచి వచ్చే 550 మెట్రిక్ టన్నుల వ్యర్థాలను సమర్థవంతంగా నిర్వహించడంతో 286 వార్డు సచివాలయాల పరిధిలో రోజు ఇంటింటి నుంచి చెత్త సేకరించడం, అన్ని రహదారులను శుభ్రం చేయడం, మురుగునీటి శుద్ధికి ఎస్టీపీల సమర్థ నిర్వహణ, అర్బన్ గ్రీనరీ, కాలుష్య నియంత్రణ సమర్థవంతంగా నిర్వహించడంతో ఈ ర్యాంక్ ని సాధించింది. City rank 6, Vijayawada, Andhra Pradesh has achieved a 5-star garbage-free rating. Please join us in welcoming the esteemed delegation from the city to the stage, and let's give them a big round of applause. More enthusiasm, more applause. We're only halfway through. గ్రామాల అభివృద్ధికి కేంద్రం పంపిన నిధులు రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించాలని చూస్తోందని ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వైవీబీ రాజేంద్ర ప్రసాద్ అన్నారు. తాజాగా దొంగిలించిన 600 కోట్ల రూపాయలు 4 రోజుల్లో మా గ్రామ పంచాయతీల, మండల పరిషత్తుల, జిల్లా పరిషత్తుల ఖాతాల్లో జమ చేయాలంటూ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలతో కలిసి తాడేపల్లిలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయాన్ని ముట్టడించి మా తడాకా చూపిస్తామంటూ హెచ్చరించారు. గ్రామ పంచాయతీల్లో ఉన్న గ్రామీణ ప్రజలకు రోడ్లు, డ్రైన్లు, శానిటేషన్, లైటింగ్ ఏర్పాటు చేయమని కేంద్ర ప్రభుత్వం వారం రోజుల క్రితం 988 కోట్ల రూపాయలు 15వ ఆర్థిక సంఘం నిధుల కింద రాష్ట్ర ప్రభుత్వానికి పంపించడం జరిగింది. కానీ అందులో కేవలం 393 కోట్ల రూపాయలు మాత్రమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి, మిగతా 600 కోట్ల రూపాయలు కూడా దిగమింగి వేసి, దొంగిలించి, దారి మళ్లించి తన సొంత అవసరాలకు వాడుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పడుతుంది. ఇదే రకంగా కేంద్ర ప్రభుత్వం గతంలో పంపించినటువంటి 14-15 ఆర్థిక సంఘం నిధులు 8,629 కోట్ల రూపాయలని దారి మళ్లించి మా పంచాయతీల నుంచి దొంగిలించి తన సొంత అవసరాలకు, సొంత పథకాలకు వాడుకోవటం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు పాత 629 కోట్ల రూపాయలు వెంటనే తిరిగిమ్మని చెప్పి దాని మీద పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయాలకు అతీతంగా సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నాం. ఆ నిధులు ఇవ్వకపోగా తాజాగా కేశినేని నాని వ్యాఖ్యలను టీడీపీ కౌన్సిలర్లు తీవ్రంగా ఖండించారు.
ఇబ్రహీంపట్నం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కేశినేని నానిపై విమర్శలు గుప్పించిన కొండపల్లి మున్సిపల్ కౌన్సిలర్లు అయ్యారాం గయ్యారాములు పోతుంటారు. ఒక గయ్యారాం కేశినేని నాని పోతే పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదన్నారు. పట్టిన శని వదిలి క్యాడర్ సంతోషంగా ఉన్నారన్నారు. కొండపల్లి మున్సిపాలిటీ గెలిచి 2 ఏళ్లు గడిచినా కోర్టుల్లో నాంచుతో అధికార పార్టీతో ములాఖత్ అయ్యి పార్టీకి ద్రోహం చేశారన్నారు. కేశినేని నాని గారు మా అధినాయకుడి గురించి మాట్లాడే మాటలు చాలా అనుచితంగా ఉన్నాయి. ఈ 2 సార్లు ఎంపీగా గెలిచిన కేశినేని నాని గారు ఎవరు బీఫామ్ మీద గెలిచారో అని అడుగుతున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టిన భిక్షతో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎగిరెగిరి పడటం, గెలిచి ఏదో ఆయన సొంత ఇదితో గెలిచాను అని విర్రవీగటం అన్నది కరెక్ట్ కాదు. ఒక్కసారి మీకు మనసుకి సాక్షి అన్నది ఉంటే ఒక్కసారి మీ మనసును మీరే చూసుకోండి. ఎందువల్లంటే మేము ఒక్కటే చెప్తున్నాం, 2 సార్లు గెలిచారంటే ఎవరి వల్ల గెలిచారు? ఏమైనా మీకు ఓన్ క్యాడర్ ఉందా? లేకపోతే ఏమైనా మీరు ఓన్గా ఏమైనా చదువుకొని గెలిచారా? ఏంటి మీరు చేసింది? ఏమైనా కలెక్టరా మీరు చేసింది అని అడుగుతున్నాం. ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీ బీఫామ్ ఇస్తే మీరు గెలిచారు. గెలిచి ఢిల్లీ వెళ్ళి మీరు ఈడీ కేసుల్లో ఉన్న ఒక లంచగొండి దగ్గరికి వెళ్ళి కండువా కప్పడం అనేది మేము తీవ్రంగా విమర్శిస్తున్నాము. అదేవిధంగా మా అధినాయకుడిని లోకేష్ గారిని అనే మాటల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సార్, మీరు 7 నియోజకవర్గాల్లో నేను ఒక్కడే గెలిచానని అన్నారు. ఏ రోజు ఏ నియోజకవర్గానికి పార్టీ పరంగా మీరు ఏం చేశారనేది నేను అడుగుతున్నా. మీరు ప్రతిరోజు వైసీపీ వాళ్ళతో లాలూచి పడి వాళ్ళకి సంబంధించినవి ఏమి కావాలని నిధులు, ఒక అంగన కేంద్రాలే కానీ ప్రతి ఒక్కటి మీరు వాళ్ళకి నిధులు ఇచ్చారు. కానీ మేము ఎన్నిసార్లు వచ్చి మీ దగ్గరికి వచ్చి అడిగినా మాకంటూ తెలుగుదేశం పార్టీ తరఫున కొండపల్లి మున్సిపాలిటీలో గెలిచిన 15 మంది కౌన్సిలర్లు వచ్చిన ఏ సహాయం చేశారని మేము డైరెక్ట్గా అడుగుతున్నాం. మీరు ఇంత లాలూచి పడేవాళ్ళు. మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపుగా ప్రతి ఎలక్షన్ టైంలోనూ ఆయారాం గయారాములు చాలామంది ఉంటారండి. అటువంటి ఆయారాం గయారాముల్లో ఒక గయారాం వెళ్ళాడని మేము దాదాపుగా మా పార్టీ పరంగా కూడా అందరం మేము పరిపూర్ణంగా మేము అందరం విశ్వసిస్తున్నాం. ఇటువంటి కలుపు మొక్కలు ఎన్ని వెళ్ళినా తెలుగుదేశం పార్టీకి వచ్చిన నష్టం ఏమీ లేదని, అట్లాగే ఆ నిష్క్రమణ ఏదో గౌరవప్రదమైన నిష్క్రమణ ఉంటే బాగుండేదని మేమందరం కూడా చాలా ఆశించామండి. అట్లా కాకుండా అధినేత మీద అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తూ పిచ్చి ప్రేలాపనలు మాట్లాడుతూ ఏదో వల్గర్ లాంగ్వేజీ ఆ మాటలు ఈ మాటలు మాట్లాడుతా ఆయన అట్లా నిష్క్రమించడం చాలా. ఈరోజు స్థానిక ఎంపీ గారు కేశినేని శ్రీనివాస్ గారు ఈరోజు వైసీపీలోకి వెళ్ళటం అనేది చాలా సిగ్గుమాలిన చర్యగా అందరూ కూడా అభివర్ణిస్తున్నారు. ఎంపీ గారు, నేను నిజాయితీ పరుణ్ణి, ఆస్తులన్నీ పోగొట్టుకున్నాను, నీతి నిజాయితీగా బతకడానికి నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాను అని చెప్పే మనిషి ఈ రోజున ఒక ఆర్థిక నేరగాడు పక్కన చేరటం, ఆ మసి అనేది ఈయన పూసుకోవడం, అది ఆయనే తెలుసుకోవాలి. ఏదైతే మేము గత 10 సంవత్సరాల నుంచి ఎంపీ గారిని చూస్తున్నాం. జాతి గర్వించదగ్గ దార్శనికుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని వైసీపీ తూర్పు ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. గుణదల వైసీపీ కార్యాలయంలో ఈ నెల 19వ తేదీన విజయవాడలో జరగనున్న 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమానికి సంబంధించి నియోజకవర్గ స్థాయిలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ పాల్గొని మాట్లాడారు. స్మృతి వనం ప్రారంభోత్సవం విజయవంతం చేయాలన్నారు. జాతి గర్వించదగ్గ దార్శనికులు అంబేద్కర్ అని కొనియాడారు. దేశంలోనే అతిపెద్ద విగ్రహం స్థాపనకు జగన్ శ్రీకారం చుట్టారన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ముఖ్య నాయకులు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని రేపు 19వ తారీఖున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక చేతుల మీదుగా దాదాపుగా 125 అడుగుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహావిష్కరణకు సంబంధించి ఆ ఒక మీటింగ్ సంబంధించి దాన్ని విజయవంతం చేసే విధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అదేవిధంగా కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకోవటం కూడా జరిగింది. ఈరోజు దేశంలోనే ఎత్తైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక విగ్రహం. ఈరోజు సోషల్ జస్టిస్కి ఒక నిదర్శనంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో
తూర్పు నియోజకవర్గంలోని గుణదలలో మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ దేవినేని అవినాష్ గారి యొక్క నాయకత్వంలో ఏదైతే ఈ నెల 19వ తారీఖున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. మా గవర్నర్లు సీఎం గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా మరి ఆ యొక్క 19వ తారీఖున ఏదైతే ఓపెనింగ్ ఉందో దాని గురించి ఈరోజు తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీ అవినాష్ గారు మా యొక్క తూర్పు నియోజకవర్గంలో ఏ విధంగా మనందరం కూడా ఆయనకి మద్దతు తెలుస్తూ ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రాం ద్వారా మొగల్ రాజపురంలోని కేసినేని చిన్ని కార్యాలయంలో తెదేపా రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి లుకా సాయిరాం ప్రసాద్ గౌడ్ మాట్లాడారు. బీసీలైన పెనమలూరు ఎమ్మెల్యే కొలుసు పార్థసారథి, కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్లను తీవ్ర ఇబ్బందులు పెట్టడం, అవమానపరచడం, ప్రాధాన్యం లేకుండా చేయడం వల్లే వైకాపా నుండి వారు బయటకు వచ్చారన్నారు. తెదేపాలో కేఈ కృష్ణమూర్తి, యనమల రామకృష్ణుడు ఇలా ఎంతో మంది బీసీలకు పదవులు ఇచ్చిన ఘనత తెదేపాకే దక్కుతుందని పేర్కొన్నారు. బీసీ ఎస్సీలకు మంత్రులుగా పదవులు ఇచ్చారే కానీ అన్ని వ్యవహారాలు సకల శాఖ మంత్రి సజ్జల చూస్తారని విమర్శించారు. పేద వర్గాలందరికీ కూడా ఎన్నో ఆశలు కల్పించి గద్దెనెక్కి ఒక్క సహాయం కానీ ఒక ఆర్థికంగా కానీ ఏ విధంగా కానీ ఉపయోగపడని ఈ జగన్మోహన్ రెడ్డి బీసీ నాయకులందరినీ కూడా ఎమ్మెల్యేలుగా ఉన్నా కానీ ఎంపీలుగా ప్రజల మద్దతుతో గెలిచిన ఎమ్మెల్యేలు ఎంపీలని కూడా ఆయన చులకన భావంతో చూడటం, అలాగే ఈ రాష్ట్రంలో నలుగురు దుష్టశక్తులు పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి, సజ్జల రెడ్డి, అలాగే విజయసాయిరెడ్డి, ఈ దుష్టశక్తులు నలుగురిని కూడా ఈ రాష్ట్రం నలుదిక్కులా పెట్టి ఈ బీసీ ఎస్సీ మైనారిటీ ప్రజాప్రతినిధులు నోరు కట్టేసి దోచేయి దాచేయి అనే నినాదంతో ఈ ఆంధ్ర రాష్ట్రం మొత్తాన్ని కూడా వనరులన్నీ కూడా దోచేసిన పరిస్థితి రాష్ట్రం మొత్తం చూస్తూనే ఉంది. మరి చిల్లకల్లు టోల్గేట్ సమీపంలో లారీని కారు ఢీకొంది. సుమారు తెల్లవారుజామున 4 గంటలకు ఈ ప్రమాదం జరగగా ప్రాణాపాయం లేదు. గుడివాడ పట్టణంలో ఎడ్ల బండలాగుడు పోటీలను ఎమ్మెల్యే కొడాలి నాని లాంఛనంగా ప్రారంభించారు. 2 పళ్ల విభాగం పోటీలను గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో మొత్తంగా 4 రాష్ట్రాలకు చెందిన రైతులు తమ ఎడ్లను తీసుకువస్తున్నారన్నారు. 2 పళ్లు, 4 పళ్లు, 6 పళ్ల విభాగాలతో పాటు సేద్య విభాగం, సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ మొత్తం 7 విభాగాల్లో ఈ పోటీలు ఉంటాయని పేర్కొన్నారు. రైతులు గ్రామాల్లో జరుపుకునేటువంటి పండుగ. ఈ పండగకి ఎంత దూరంలో ఉన్నా కూడా స్వగ్రామాలకి కుటుంబ సభ్యులు రావటం, పిల్లలు సెలవులు ఉండటం వల్ల ఇక్కడ రావటం ఇవన్నీ కూడా జరుగుతాయి. వాటిని పురస్కరించుకుని ఈ గుడివాడ పట్టణంలో ఎన్టీఆర్ టు వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ మీద ఎడ్ల పందాలు, అదేవిధంగా కోడి పందాలు, ముగ్గులు పోటీలు ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున నిర్వహించాలని చెప్పి భావించి ఈరోజు ఎడ్ల పందాలని ప్రారంభించడం జరిగింది. అందరికీ సంక్రాంతికి మంచి జరగాలని చెప్పి, అందరి కుటుంబాలు బాగుండాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజానికానికి ముఖ్యంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై ఎంపీ కేసినేని నాని చేసిన అనుచిత వ్యాఖ్యలపై మైలవరం టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం విజయవాడ ఎంపీ కేశినేని నాని వైసీపీలో చేరిన తరువాత మాజీ మంత్రి చంద్రబాబును దూషిస్తూ మాట్లాడిన తీరుపై మైలవరం టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ సీనియర్ నాయకుడు మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బల్లిబాబు మాట్లాడుతూ 2,000 కోట్లు తనకు ఎక్కడివో తెలుసని, అటువంటి మీరు చంద్రబాబుని విమర్శించే అర్హత తమకు లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మళ్లీ మీకు టీడీపీయే గతి అవుతుందని పేర్కొన్నారు. నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ అందరూ రాజకీయంగా ఎంతో కొంత పరిణితం వాళ్ళే. మీరు చాలా నాయక మందిని చూశారు, పాత్రికేయులు కూడా. చంద్రబాబు గారు ఎవరిని కూడా ఒక హార్ష్గా మాట్లాడారు వాటి వరకు. ఆయన 40 సంవత్సరాలు రాజకీయ చరిత్రలో వీళ్ళకి దెబ్బలు కొట్టేవాళ్ళు, కళ్ళజోడు వాళ్ళు కొట్టేవాళ్ళే కావాలి నాయకులకి. ఇలాంటి వాళ్ళకి ఏమండి, నీ ఆస్తి బాగొట్టుకుంటున్నా అన్నది నీ 2,000 కోట్లు ఎక్కడదో లెక్క తీసుకురా. తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. కేశినేని నాని గారు 2 సార్లు ఇంటికి వెళ్ళి ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచి కూడా టాటా టెస్ట్ అని అవన్నీ పెట్టారు. ఏంటి ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డితో కుమ్మకై ఇట చేతం తప్పు. చంద్రబాబు గారిని, లోకేష్ బాబు గారిని తిడతాం కూడా తప్పు. ఎందుకంటే 2 సార్లు నుంచి చూస్తాను, గమనిస్తాను. ఆయన వైఖరి మొత్తం ఆ జగన్మోహన్ గారి వ్యక్తి మీద ఉండి, ఇతనేదో ఇందాక యూట్యూబ్లో విన్నాను 2,000 కోట్ల ఆస్తులు నష్టపోయాడంట ఈయన. మరి ఈయన ఆస్తులు 2,000 కోట్లు ఎక్కడ ఉండేవి కూడా మరి విజయవాడ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళ తమ్ముడు గారు కూడా ఇందాక మాట్లాడుతున్న ప్రెస్ మీట్లో మాకు 2,000 కోట్లు లేవని వాళ్ళ కుటుంబ సభ్యులు ఒప్పుకుంటున్నారు. ఉన్నారు. పార్టీ అధ్యక్షులైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన లోకేష్ గారి మీద తను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నారు. నిన్ను 2 సార్లు పార్లమెంటుకు పంపించారు అంటే అది వారి సంస్కారం. నువ్వు పార్టీ అని నీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చి సభ్యుడు కేశినేని నాని నిన్న చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడడం అనేది చాలా దుర్మార్గం. ఎందుకంటే నీకు 2 సార్లు బీఫామ్ ఇచ్చి గెలిపించింది ఆయన. నువ్వు ఎవడు గాడు ఈ రోజుల్లో ఫ్యాషన్ అయిపోయింది. ఎవడు గాడు గెలవటం, పార్టీ నచ్చకపోతాడు, పెత్తందారి వ్యవస్థ పోతే బయటికి వెళ్ళటం, నా సొంత బలంతో గెలిచామంటాం. నువ్వు సరిగ్గా నిలబడితే 5,000. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఎన్టీఆర్ జిల్లాలో టీడీపీకి మరో షాక్. తిరువూరుకు చెందిన మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ వైసీపీలో చేరిక, కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం జగన్. విజయవాడ పార్లమెంటు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నానిని ప్రకటించిన వైసీపీ అధిష్టానం. సీఎం జగన్ కు కృతజ్ఞతలు చెప్పిన ఎంపీ కేశినేని నాని. ప్రత్యేక హోదాపై పార్టీలకు అతీతంగా అందరూ ఉద్యమించాలని పిలుపునిచ్చిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ. ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం కాదని వెల్లడి. స్వచ్ఛత నగరాల జాబితాలో అవార్డును కైవసం చేసుకున్న విజయవాడ నగరపాలక సంస్థ. ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అవార్డులు అందుకున్న మంత్రి ఆదిమూలపు సురేష్, మేయర్ భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్. ఎస్టీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.